మండలం అండి, ఏడుకూరు గ్రామం, 16వ డివిజన్, కొత్తగా మున్సిపాలిటీలో జాయిన్ ఏరియా. అయితే విఆర్ఓ గారు ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అతను మాకు అందుబాటులో ఉండడు. మాకు ఏదైనా పని కావాలి అంటే ఎంఆర్ఓ గారు చుట్టూ తిరగాల, ఆడకెళ్తే ఇదిగో అదిగో అని చెప్పి అంటాడు. తర్వాత మేము విషయం తన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అడంగులు పెట్టాలన్నా, 1B పెట్టాలన్నా, పాస్ పుస్తకాలు పెట్టాలన్నా బుడంపాడు సచివాలయానికి వెళ్ళమంటాడు. అలా ఓ 10 రోజులు 15 రోజులు తిప్పుతాడు. తిప్పిన తర్వాత మాకు సమస్య అనేది క్లియర్ అవుతుంది. తిరిగిన తర్వాత మధ్యలో ఎవరో ఒకరు రాయబారం పంపించి మీ పొలం 2 కోట్లు ఉంది, 3 కోట్లు ఉంది, మీరు ఎంతో కొంత ఇచ్చి పని చేయించుకోవచ్చు కదా, ఎన్నిసార్లు మీరు ఎందుకు తిరుగుతారని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రైతు వారికి అందరినీ. ఈ రోజు వాడికి మా ఏడుకూరు గ్రామంకి వచ్చి అతను చేసింది ఏమీ లేదు. నిన్న కూడా మా ఏడుకూరు గ్రామంలో ఒక లేడీ మర్డర్ జరిగితే మేము పోలీసు వారు వచ్చి అతను నెంబర్ అడిగితే నెంబర్ ఇచ్చాం. అతను రాలా. ఊళ్ళో సచివాలయంలో ఉన్న విఆర్ఓని పంపించారు. లేడీ ఆమె 7:30-8 గంటలకు వచ్చారు. కాదని అంటలా. ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళాలంటే సచివాలయానికి మా ఊళ్ళో సచివాలయంగా ఉండంగా మేము బుడంపాడు వెళ్ళాల్సిన పని లేదు కదా, మా సచివాలయంలో పెట్టుకోవాలి కదా. సచివాలయంలో పెట్టుకోకుండా 10 రోజులు తిరిగిన తర్వాత మమ్మల్ని అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు. మేము తిరిగి ఇసుకుపోయి చేస్తే అతను అమౌంట్ మాట్లాడుకొని పని చేస్తానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈ విషయం పై ఆఫీసుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, డిఆర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. లేకపోతే చేయడు. పేరు స్వామి. ఇప్పుడు వచ్చి అతను దగ్గర సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అవుతుంది. అతనికి ఒక మా అధికార పార్టీ క్యాండిడేట్ ఒకడు కొమ్ము కాసాడు ఊళ్ళో. అతను తొత్తు, అతను ఏం చేస్తే అది, ఇతనైతే మటుకు ఊళ్ళోకి రాడు. 2 ఇప్పుడు ఏడో కాదు, నాదే ఉన్నాయి అధికార పార్టీలో ఉండా. నేను గుడి ధర్మకర్తని. నాదే 1/2 ఎకరం పొలం, 56/Aలో సర్వే నెంబర్లో 1/2 ఎకరం పొలం ఉంది. నాకు తెలియకుండా సర్వేయర్ గారు, పున్నమరాజు గారు, విఆర్ఓ గారు వీళ్ళంతా నాకు నోటీసులు ఇవ్వకుండా నా పొలానికి వాళ్ళు వచ్చి 10 సెంట్లు తగ్గించి చుట్టూ రాళ్ళు బాచేసి వెళ్ళారు. ఇదేందని చెప్పి నేను 2 నెలలు వాళ్ళ చుట్టూ తిరిగా, అయినా తగు యాక్షన్ లేదు. అయితే ఇదిగో చేద్దాం అదిగో చేద్దాం అన్నారు. వాళ్ళు ఏదో మళ్ళీ గ్రీవెన్స్లో పెట్టారని చెప్పి నాకు మొన్న 31వ తారీఖు 17వ తారీఖు 1వ నెల ఎంఆర్ఓ గారు సైన్ చేశారు. నాకు వాట్సాప్ పెట్టారు, నేను ఊళ్ళో లేను, మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇగో నాకు ఎంఆర్ఓ గారు సైన్ చేసింది 17/1/2024. నాకు ఇచ్చింది ఎప్పుడు 31వ తారీఖు కల్లా నా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమన్నారు. నాకు వాట్సాప్ పెట్టింది 2వ తారీఖు 2వ నెల. 31వ తారీఖు నేను ఎలా సబ్మిట్ చేస్తాను? వీళ్ళ ఘోరాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా 2 ఎకరాల 47 సెంట్లు అక్కడ బీడుబడి ఉన్నాయి వీళ్ళు చేసిన పనులకి. అదే అంటే కోర్టులో ఉందన్నాం అనుకోండి, కోర్టులో నీకెట్టా చెల్లిద్ది అంటారు. అంటే కోర్టు జడ్జిమెంట్ వీళ్ళేనండి, వీళ్ళైనా చేయాల్సింది. ఇదిగో రికార్డు ఉంది, నాకు వాట్సాప్ పెట్టారు. 17వ తారీఖు ఎంఆర్ఓ గారు నోటీసు సర్వే చేయమని ఇచ్చాడు. 31వ తారీఖు నాకు పెట్టారు. 31వ తారీఖు కల్లా నాకు నా డాక్యుమెంట్ పెట్టమన్నారు. నాకు పెట్టింది ఎప్పుడు వీళ్ళు 2వ తారీఖు 2వ నెల 2024. వాళ్ళు ఇచ్చింది 1వ నెల 31వ తారీఖు 2024. నాకు పెట్టింది. నేను 31వ తారీఖు జనవరి 31వ తారీఖు నేను ఎలా సబ్మిట్ చేయగలుగుతాను? దానికి ఇట్లా తప్పుడు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని విఆర్ఓ గారు కానీ, సర్వేయర్ గారు కానీ వీళ్ళంతా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. కనుక పై ఆఫీసుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కడుపు మండిపోయి మేము ప్రెస్ మీట్ పెడతాం జరిగింది.